నమస్తే, జై జగన్నాథ్. బోరింగ్ గోరుచిక్కుడుకాయలతో ఒక టేస్టీ ఫ్రైడ్ కర్రీ చూపిస్తున్నాను. దానికోసం అయితే ముందుగా మనం శనగపప్పు నానబెట్టుకోవాలి. ఇంకా అయితే కడాయి, అందులో అయితే మనం ఇది బాయిల్ చేయడానికి తగినంత నీళ్ళు అయితే పోసేసుకొని అందులో పసుపు వేసుకోవాలి. అది చక్కగా బాయిల్ అయ్యాక మనం శనగపప్పుని అందులో వేసుకొని అది సగం బాయిల్ అయ్యాక ఈ గోరుచిక్కుడుకాయలను వేసుకొని రెండు బాగా బాయిల్ అయ్యాక ఉప్పు వేసేసుకొని స్ట్రైనర్లో పక్కన స్ట్రైన్ చేసేయాలి. తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో పోపు దినుసులు వేసుకొని మనం కొంచెం చిటపటలాడాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకుంటాం అన్నమాట. దీనికి కారం పడదు కాబట్టి పచ్చిమిర్చి, ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకుంటే స్పైస్ ఎక్కువగా తిన్నోళ్ళకి సరిపోతుంది. ఈ ఆనియన్స్ కానీ కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. ఈ బాయిల్ చేసుకుంది పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే ఈ పోపులో వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసేసుకుంటాం. చూసారా ఈ ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు దీనికి ఒక సీక్రెట్ టచ్ ఉంటుందన్నమాట. ఏంటంటే అదే పచ్చి కొబ్బరి తురుము. అది కూడా మనకి ఈ రెసిపీ కోసం కావాలి. అది చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుంటే ఇది బాగా ఫ్రై అయ్యాక పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి ఇంకా బాగా ఫ్రై చేసేసుకుంటే మన గోరుచిక్కుడుకాయ శనగపప్పు కొబ్బరి కూర రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.